హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పొట్టి కిచెన్. ఈరోజు మన కిచెన్లో వంకాయ కొబ్బరి వేపుడిని చూపించబోతున్నాను. ఇలాంటి ఫ్రై చేసుకుంటే మనకి దీని ముందు ఎలాంటి నాన్ వెజ్ కర్రీ అయినా సరే ఇలాంటి కర్రీని చేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఈ వంకాయ కొబ్బరి ఫ్రైని ఎలా చేయాలన్నది మనం ఈ వీడియోలో చూసేద్దాము. చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది కమ్మగా ఉంటుంది. రైస్ మొత్తం దీంతోనే తినేంత బాగుంటుంది. దీనికోసం నేనైతే సుమారుగా 1/2 kg వంకాయలని తీసుకున్నాను. 1/2 kg వంకాయలని తీసుకొని ఇలా 1-2 times ఫ్రెష్గా కడిగి తీసుకున్నాను. కడిగి తీసుకున్నాక మనం ఒక బౌల్ తీసుకొని దీంట్లో కొంచెం 1/2 teaspoon వరకు సాల్ట్ని తీసుకొని సాల్ట్ వాటర్లో ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నట్లయితే మనకి వంకాయలు ఎంతసేపు అయినా సరే నల్లపడకుండా ఫ్రెష్గా ఉంటాయి. అలా కట్ చేసి తీసుకున్న వంకాయలని పక్కన పెట్టేసుకొని 1 కప్పు కొబ్బరి తురుముని తీసుకోవాలి. కొబ్బరి తురుముని తీసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 tablespoon ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లో 1 tablespoon శనగపప్పు, 1 tablespoon ఆవాలు, 1 tablespoon జీలకర్రని యాడ్ చేస్తున్నాను. 1/2 teaspoon వరకు మెంతులని తీసుకోవాలి. ఒక కరివేపాకు రెమ్మని కూడా యాడ్ చేసేసి అంతా ఒకసారి పోపుని 1 minute పాటు ఫ్రై అయ్యాక దీంట్లో పచ్చిమిర్చి, ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అంతా కలుపుకొని 1 minute పాటు ఫ్రై చేసుకోవాలి. 1 minute పాటు ఫ్రై అయ్యాక దీంట్లోకి పసుపుని 1/2 teaspoon, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 tablespoonni యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. కలుపుకున్నాక దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలని యాడ్ చేసుకోండి. చూడండి, మనం ఉప్పు వాటర్లో వేయడం వలన వంకాయలు అనేవి నల్లపడకుండా మనం ఎలా కట్ చేస్తామో అలాగే ఫ్రెష్గా ఉంటాయండి. అందుకోసం కొన్ని ఉప్పు వాటర్లో యాడ్ చేయండి. ఈ చిట్కాని మీరు డెఫినెట్గా ట్రై చేస్తే ఎలా ఉందో నాతో ఒకసారి షేర్ చేయండి. సో దీన్నంతా ఒకసారి కలుపుకొని త్వరగా మగ్గడానికి 1 tablespoon సాల్ట్ని యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని తీసుకున్నాక దీన్ని 5 minutes పాటు కుక్ చేసుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ 5 minutes పాటు బాగా కుక్ అయ్యాక 5 minutes తర్వాత చూడండి, మనకి వంకాయలు అనేవి చాలా తొందరగా మగ్గుతుందండి ఇవి. సో దీంట్లోకి మనం తీసుకున్న కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. ఇలా తురుముకొని తీసుకున్నాను నేనైతే. మీరు కావాలంటే ఎండు కొబ్బరి పౌడర్ని కూడా యాడ్ చేయొచ్చు. కొబ్బరి తురుముని యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొనిక చాలా బాగా ఫ్రై చేసుకొని దీంట్లో 1 tablespoon కారాన్ని యాడ్ చేస్తున్నాను. కారం క్వాంటిటీ ఎక్కువ కావాలంటే 1.5 tablespoon వరకు తీసుకోవచ్చు. కారం అనేది యాడ్ చేశాక అంతా ఒకసారి కలుపుకొని తీసుకొని దీంట్లో 1 tablespoon జీలకర్ర పౌడర్ని, 1 tablespoon గరం మసాలాని, 1 tablespoon మెంతుల పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మెంతుల పౌడర్ అనేది ఫ్లేవర్ బాగుంటుంది ఈ ఫ్రైకి. సో దీన్ని ఇదంతా ఒకసారి కలుపుకొని 2-3 minutes పాటు బాగా ఫ్రై అయ్యాక దీంట్లో ఫ్రెష్గా ఉన్న కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటే మనకి ఎంతో రుచికరమైన కమ్మటి కూరని రెడీ చేసుకున్నామండి. చాలా సింపుల్గా చేయొచ్చు. ఇలా కనుక ఒకసారి ట్రై చేయండి. ఎలాంటి నాన్ వెజ్ కర్రీస్ కంటే మనం ప్రతిసారి వంకాయలే వండుకోవాలన్నంత టేస్ట్గా ఉంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ అవుట్ చేసుకొని తిన్నట్లయితే రైస్లోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది. 100% చాలా బాగుంటుందండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో, మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.